మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు గైనకాలజిస్ట్ సౌజన్య. నమస్తే సౌజన్య గారు. నమస్తే అండి. సౌజన్య గారు, మనకి వైట్ డిశ్చార్జ్ ప్రతి అమ్మాయికి ఖచ్చితంగా ఏదో ఒక స్టేజ్‌లో ఇది తారసపడుతూ ఉంటుంది. దానివల్ల ఇచింగ్, బర్నింగ్, ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఈ చాలా ఇరిటేటింగ్ ఫీలింగ్ ఉంటుంది. అసలు ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది? మాధురి, వైట్ డిశ్చార్జ్ అనేది ఇట్ కుడ్ బి నార్మల్ విచ్ ఇస్ కాల్డ్ ఫిజియోలాజికల్, హ్మ్. అబ్నార్మల్. హ్మ్. ఓకే. ఫిజియోలాజికల్‌గా ఉమెన్‌కి ఎవ్రీ లేటర్ పార్ట్ ఆఫ్ ద సైకిల్ అంటే జస్ట్ బిఫోర్ పీరియడ్స్, ప్రెగ్నెన్సీలో ఆర్ డ్యూరింగ్ మెచ్యురేషన్ టైమ్‌లో వెన్ దేర్ ఆర్ సర్టెన్ హార్మోనల్ చేంజెస్ గోయింగ్ ఆన్ ఇన్ ద బాడీ, దిస్ ఇస్ ఫిజియోలాజికల్, నార్మల్. అబ్నార్మల్ అనేది వెన్ డు ఐ కాల్ ఇట్ అబ్నార్మల్ అంటే ఎనీ టైమ్ ద వైట్ డిశ్చార్జ్ ఇస్ బాదరింగ్ యూ. హ్మ్. సేమ్ మీకు వైట్ డిశ్చార్జ్ వల్ల ఇచ్చింగ్, ఇరిటేషన్, బంప్స్, పెయిన్ఫుల్ ఇంటర్ కోర్స్, స్మెల్లీ, లేదా డిశ్చార్జ్ ఈజ్ టూ మచ్ లైక్ ఒక ప్యాంటీ లైనర్ అంత వాడాల్సిన అవసరం ఉన్నప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ అబ్నార్మల్ డిశ్చార్జ్. హ్మ్. హ్మ్. ఈ ద బేసిక్ థింగ్ ఆఫ్ ట్రబ్లింగ్ ద వైట్ ట్రబుల్డ్ సమ్ వైట్ డిశ్చార్జ్ అండ్ నాన్ ట్రబుల్ సమ్ వైట్ డిశ్చార్జ్‌తో మనం దాన్ని నార్మల్, అబ్నార్మల్ అని తెలుసుకోగలుగుతాం. ఓకే. ఇన్ ప్రెగ్నెన్సీ అగైన్ ఇట్ ఈస్ నార్మల్ బికాస్ హార్మోన్స్ లెవెల్స్ ఎక్కువుంటాయి. సో, ఈ అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు తరచుగా మనకి ఇయన్నీ కంప్లెయింట్స్‌తో ఫీమేల్స్ అనేవాళ్ళు వస్తుంటారు. సో, ఈ వైట్ డిశ్చార్జ్ అనేది మనకి వేరియస్ వైరస్ వల్ల అవ్వచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. సో, ఒక్కొక్క రకమైన ఇన్ఫెక్షన్‌కి ఒక్కొక్క సార్ట్ ఆఫ్ డిశ్చార్జ్ ఉంటుంది. తరచు కామన్‌గా వచ్చేది వైట్, కర్డీ వైట్‌గా వస్తుంది. ఇట్లా గడ్డలు గడ్డలుగా ప్లాక్స్‌గా పడుతుంది అంటారు. దట్ యూజువల్లీ ఈస్ ఎ ఫంగల్ ఇన్ఫెక్షన్. హ్మ్. సెకండ్, వాటరీ డిశ్చార్జ్ లాగా అవుతుంది. లాట్ ఆఫ్ ఇరిటేషన్, నాన్ ఫాల్స్ స్మెల్లింగ్ ఉందంటే బాక్టీరియల్ అంటాము. వైరల్ గూడా అట్లానే ఉంటుంది. బట్ ఇట్ విల్ బి మోర్ ఆఫ్ ఎ వాటరీ డిశ్చార్జ్, లిక్విడ్ లాగా ఉంటుంది. బాక్టీరియల్ అయితే మోర్ ఆఫ్ యెల్లోయిష్ వైట్ గానీ, గ్రీనిష్ వైట్ గానీ ఉంటుందనమాట. హ్మ్. ఈ వెజనల్ డిశ్చార్జ్ అనేది మనం యూజువల్‌గా ఆహ్, రొటీన్ సింపుల్‌గా ఎగ్జామినేషన్ చేసి, ఆ వైట్ డిశ్చార్జ్ అనేది మనం యూజువల్‌గా ఒక చిన్న స్వాబ్ తీసుకొని దాని టెస్ట్‌కి పంపిస్తే గానీ, మనం కంక్లూషన్‌కి రావచ్చు. ఇది ఏం ఇన్ఫెక్షన్ అని చెప్పి. నెగ్లెక్టెడ్ వైట్ డిశ్చార్జెస్ ఒక్కొక్కసారి ఏంటంటే లోపల వెజైనాలో ఉన్న ఏమన్నా చిన్న పాథాలజీ లైక్ మనకి వెజైనా ఎండ్స్ విత్ సర్విక్స్ ఆన్ ద అదర్ ఎండ్. హ్మ్. సర్విక్స్ అనేది మనకి గర్భసంచి మూతి అన్నమాట. ఇక్కడ సెల్స్ అనేవి ర్యాపిడ్‌గా చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద కామన్ ఏరియా ఫర్ క్యాన్సర్. సో, సర్వైకల్ క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్‌లో లేదా సర్విక్స్ మీద కూడా ఏమైనా ఇన్ఫెక్షన్ ఎక్కువున్నప్పుడు వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంటుంది. ఓకే. సో, వైట్ డిశ్చార్జ్‌తో వచ్చినోళ్ళు లేదా ఎనీ సార్ట్ ఆఫ్ అక్కడ డిశ్చార్జ్ ఎక్కువున్న వచ్చిన పేషెంట్స్‌కి ఫస్ట్ మేము తరచుగా చేసేది పాప్స్మియర్ టెస్ట్ అయితే చేస్తాము. వెజనల్ స్వాబ్ ఒకటి తీసుకుంటాము. అవసరమైంది మనకి ఆమె హిస్టరీ ప్రకారము అవసరమైందంటే హెచ్‌పివి డీఎన్ఏ టెస్టింగ్ గూడా చేసి, ఏ హ్మ్. సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పి తెలుసుకొని, దాన్ని బట్టి ఓన్లీ పేషెంట్‌కి ఇయ్యాలా, పేషెంట్ అండ్ పార్ట్నర్‌కి గూడా ఇయ్యాలా ఇన్ఫెక్షన్‌కి ట్రీట్మెంట్ అనేది మేము డెసిషన్ తీసుకొని దాన్ని బట్టి ఇస్తాము. ట్రీట్మెంట్ కుడ్ బి ఐదర్ టేకింగ్ ఓరల్ మెడిసిన్ ఆర్ ఇంటర్నల్‌గా మెడిసిన్, లోకల్ యాంటీబయోటిక్స్ గాని ఇస్తాము. అంటే పెసరీస్ అయి లోపల వెజైనాలో పెట్టుకునేవి గాని ఇస్తాము. లేదా టాపికల్ అప్లికేషన్. సర్టెన్ టైమ్స్ ఏమవుతుందంటే వెజైనల్ ఇన్ఫెక్షన్ బయటకి గూడా స్ప్రెడ్ అయ్యి, మనకి కొన్ని లీజన్స్ లాగా, బంప్స్ లాగా హ్మ్. లేదా మొటిమల్లాగా కనిపిస్తుంటాయి. అక్కడ గూడా అవసరమైతే అక్కడ గూడా అప్లై చేస్తానికి యాంటీబయోటిక్ ఏమైనా అవసరమైతే ఇస్తామనమాట. సో, ఇప్పుడు ఈ వెజనల్ ఇన్ఫెక్షన్ ఫంగల్ అవ్వని, బాక్టీరియా అవ్వని, లేదు వైరల్ అవ్వని, ప్రివెన్షన్ ఏంటి దీనికి? బెస్ట్ ప్రివెన్షన్ అంటే ఇది మాక్సిమం వచ్చేది ఇంటర్‌కోర్స్ తర్వాత వస్తుందా? లేదంటే వాళ్ళ బయోలాజికల్ ప్రాబ్లమ్ వల్ల కూడా వస్తుందా? బెస్ట్ ప్రివెన్షన్ మెథడ్స్ ఏంటి? యాస్ యూ సెడ్, ఆల్వేస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. హ్మ్. ప్రివెన్షన్‌కి ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్, నో వాట్ ఈస్ నార్మల్, వాట్ ఈస్ అబ్‌నార్మల్. అంటే హ్మ్. పానిక్ అవ్వద్దు వైట్ డిశ్చార్జ్ చూడంగానే. ఓహ్! ఇదేదో ప్రాబ్లమ్ అని చెప్పకుండా, ఫస్ట్ ఎనీ వైట్ డిశ్చార్జ్ ఇస్ నార్మల్. అదేమి ఇచ్చింగ్ లేదు, స్మెల్ లేదు, నార్మల్ అన్నప్పుడు. బట్ వన్స్ మీకు ఇచ్చింగ్ వస్తుంది, దాంతో స్మెల్ వస్తుందన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ పే అటెన్షన్ టు యువర్ కంప్లెయింట్స్ అండ్ గో టు అ గైనకాలజిస్ట్ టు గెట్ ఇట్ చెక్డ్ అప్. సెకండ్ థింగ్, ప్రివెన్షన్ వచ్చేసేసి మనకి లోకల్ హైజీన్ మెయింటైన్ అవుతాం. వెజైనల్ వాషెస్ అని దొరుకుతాయి. అయ్యే అని కాకుండా మెయింటైనింగ్ ద లోకల్ పీహెచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లోకల్ పీహెచ్ మారకుండా ఉండటానికి పవర్‌ఫుల్ సోప్స్ వాడకుండా ఉంటాము.
తరచున దాన్ని రికరెంట్‌గా షేవింగ్ చేస్తూ దాన్ని లేకపోతే పవర్‌ఫుల్ క్రీమ్స్ అప్లికేషన్ ఇయన్నీ అవాయిడ్ చేస్తాం బెటర్. సెకండ్ థింగ్ ఇంటర్‌కోర్స్ చేసేటప్పుడు ట్రై అవాయిడింగ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ ఎర్లీ యూ ఆర్ స్టార్టింగ్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్, ట్రై హ్యావింగ్ ఎ ప్రొటెక్టెడ్ ఇంటర్‌కోర్స్. అండ్ తరచు మీరు ఎవ్రీ 3 ఇయర్స్‌కి ఒకసారి ఎస్పెషల్లీ వుమెన్ హూ ఆర్ సెక్షువల్లీ యాక్టివ్ వన్స్ ఇన్ 3 ఇయర్స్ గెట్ ఎ పాప్ స్మియర్ టెస్ట్ డన్. అండ్ ఎప్పుడైతే మనకి ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడైతే గెట్ యువర్ గైనకాలజిస్ట్ చెక్‌డప్. ఈ కాకుండా నైలాన్ ప్యాంటీస్, సిల్క్ ప్యాంటీస్ కన్నా యూజింగ్ ఎ కాటన్ ప్యాంటీ. కీపింగ్ ఏరియా కొంచెం ఫ్రీగా ఏరియా బ్రీత్ అవుతానికి యూ విల్ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్. అండ్ వైల్ వాషింగ్ ఆల్సో యూ కెన్ జస్ట్ వాష్ ఇట్ ఫ్రమ్ ఫ్రంట్ టు బ్యాక్. ఇయన్నీ స్మాల్ థింగ్స్ మీరు ప్రికాషన్స్ తీసుకుంటే యూ కెన్ ప్రివెంట్ దిస్ ఇన్ఫెక్షన్ టు ఫ్లేర్ అప్. ఓకే. ఇది యూజువల్‌గా ఏంటంటే ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా ఫ్లేర్ అయినప్పుడు అక్కడ సెల్స్ మారి ఇన్ఫెక్షన్ టు క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఓహ్! కాబోలు యూ విల్ హ్యావ్ టు జస్ట్ ఎర్లీ స్టేజెస్‌లోనే గో డిటెక్ట్ యువర్‌సెల్ఫ్, టేక్ ట్రీట్మెంట్ అండ్ కీప్ ఇట్ అండర్ ఫాలో అప్ ఇస్ వాట్ ఐ సే. అయితే ఇప్పుడు ఇది వైరల్ బాక్టీరియా ఆర్ ఇన్ఫెక్షన్ ఈ రెండిట్లు వీటన్నిటికి తేడా తెలియటానికి ఫస్ట్ వాళ్ళకొక నాలెడ్జ్ అంటూ ఉండాలి కదా! ఏ టైప్ ఆఫ్ సిమ్టమ్స్‌ని మనం దీన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కింద కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కింద కానీ, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కింద కానీ ఎలా గ్రేడ్ చేసుకోవచ్చు నార్మల్ పీపుల్? డాక్టర్ దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఉండకపోవచ్చు సమ్‌టైమ్స్. హ్మ్. ఆ టైంలో వాళ్ళకి వాళ్ళు ఎలా చేసుకోవచ్చు సిమ్టమ్స్? వెజైనల్ ఇన్ఫెక్షన్ అంటిల్ అండ్ అన్లెస్ ఒక మైక్రోస్కోప్ కింద చూసేంత వరకు వీ కెనాట్ పర్సనల్లీ ఓకే వీ కెన్ టెల్ ఇట్ ఫంగల్ ఆర్ వైరల్ ఆర్ బ్యాక్టీరియల్, బట్ యుల్ హ్యావ్ టు కంక్లూడ్ వాట్ యూ హ్యావ్ అండ్ యూజ్ యాంటీబయోటిక్ యాజ్ పర్ దట్ ఫర్ కంప్లీట్ ట్రీట్మెంట్. హ్మ్. మీరు అన్నట్టు ఇఫ్ ఇన్ కేస్ సర్టెన్ టైమ్స్ మీకు వెళ్ళే ఛాన్స్ లేకపోయినా, లేకపోతే మీకు విజిట్ చేసే ఛాన్సెస్ డాక్టర్ని ఇమీడియట్గా యూ కెనాట్ మీట్, అట్లీస్ట్ మేక్ ష్యూర్ దట్ ఆ ఇన్ఫెక్షన్ ఉన్న టైంలో డోంట్ పార్టిసిపేట్ ఇన్ ఇంటర్ కోర్స్, ఆర్ ఇఫ్ ఇన్ కేస్ you'll have to participate, use a protection like condoms, barrier methods, and keep that area clean. ఆ టైంలో ఇన్ఫెక్షన్ ఉన్న టైంలో ఎక్సెసివ్గా షేవింగ్ కానీ వాషింగ్ కానీ చేయకుండా గివ్ ఇట్ సమ్ టైమ్. యూజువల్గా మైల్డ్ ఇన్ఫెక్షన్స్ దే సెటిల్ అప్ ఇన్ అ డే ఆర్ టూ. హ్మ్. అండ్ మీరు అన్నట్టు తెలుసుకోవాలి జస్ట్ మీ నాలెడ్జ్ కంటే కర్డీ వైట్ అంటే పెరుగులాగా వైట్గా వచ్చేది క్యాండిడియల్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్. హ్మ్. యెల్లోయిష్ వైట్ టు గ్రీనిష్ వైట్ వచ్చేసేసి ట్రోకోమోనాల్ ఇన్ఫెక్షన్ అని అంటారండి. సార్ట్ ఆఫ్ ఎ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. నీళ్ళుగా ఎక్కువ జిగటగా బయటకొచ్చేదొచ్చేసి వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ఓకే. కామన్ డిఫరెన్స్. బట్ అగైన్ దాంట్లో కూడా యూ విల్ హావ్ లైక్ ఇంకా దాంట్లో కూడా కేటగరీస్ ఉన్నాయి కానీ బట్ దిస్ ఈస్ వాట్ వి యూజువల్లీ సీ. సో ఏదున్నా బట్ ఇఫ్ పాసిబుల్ జస్ట్ గెట్ అ లోకల్ ఎగ్జామినేషన్ డన్ అండ్ దానికి తగ్గట్టు యాంటీబయోటిక్ వాడతాం ఇస్ సంథింగ్ దట్ ఐ వుడ్ పర్సనలీ సజెస్ట్ అ పేషెంట్. ఓకే. ఓకే సౌజన్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.